మాజీ సిఈసి ఎస్వై ఖురేషి మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈసీ మీద ఓట్లు దొంగతనం జరిగిందని చేశాడు కదా, దీని మీద రాహుల్ గాంధీ మీద అరవడం కంటే కూడా దర్యాప్తు చేస్తే బాగుండేది, అలాగైతే ఈసీ మీద అందరికీ నమ్మకం వచ్చేదంటూ ఇప్పుడు ఈ మాజీ సిఈసి అయినటువంటి ఎస్వై ఖురేషి మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు నేను సిఈసిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు వచ్చినప్పుడు ప్రతిదీ వారి యొక్క ఆరోపణలు వినేవాడిని, వారి యొక్క మాటలు వినేవాడిని, వారికి అవకాశం ఇచ్చేవాడిని, దర్యాప్తు చేసేవాళ్ళం ఏదైనా ఆరోపణలు చేస్తే అంటూ మాట్లాడుతున్నాడు. వాస్తవానికి రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఒక కర్ణాటక మహదేవ్పూర్ లో జరిగినటువంటి ఎన్నికల్లో 1,00,000 ఓట్లు, అలాగే బీహార్ లో కూడా ఎస్ఐఆర్ సరిగ్గా నిర్వహించడం లేదు అనే దాని మీద. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటకలో ఓట్లు దొంగతనం జరిగింది, చోరీ జరిగింది అన్నాడు కదా, దాని మీద అఫిడవిట్ ఇమ్మంటే ఇవ్వట్లే. సరే, మీరు డిక్లరేషన్ మీద సంతకం చేసేవాడిని, మేము దర్యాప్తు చేస్తామని ఈసీ చైర్మన్ గారు చెప్పారు. మేము దర్యాప్తు చేస్తాము, మీరు ఒక డిక్లరేషన్ మీద సంతకం ఇవ్వండి, ఆ తర్వాత మేము తప్పు చేస్తే బాధ్యత మాది, తప్పు చేయకపోతే బాధ్యత మీది. మరి ఎందుకు రాహుల్ గాంధీ డిక్లరేషన్ మీద సంతకం చేయడు? ఎందుకు చేయడంటే ఆరోపణల వరకే, ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా డిక్లరేషన్ మీద సంతకం చేస్తే రేపు పొద్దున్న మళ్ళీ రాహుల్ గాంధీ విమర్శించినటువంటిది తప్పు అని తేలితే ప్రతిపక్ష నాయకుడిగా తన పరువు మొత్తం పోతుంది. అవసరమైతే దాన్ని కోర్టులో కూడా కేసు వేయొచ్చు, ఇలా మా మీద నిందలు వేశాడు పలానా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అని. అందుకనే డిక్లరేషన్ మీద సంతకం చేయడం, ఆరోపణలు చేయడం ఈజీ కాబట్టి ఇలా విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం చేస్తా ఉంటాడు. ఒక ప్రతిపక్ష నేతగా డిక్లరేషన్ మీద సంతకం చేయొచ్చుగా, మరి ఆ వ్యక్తిని అడగొచ్చుగా. ఈ ఎస్వై ఖురేషి రాహుల్ గాంధీ మీద ఎందుకు అరుస్తారు, దర్యాప్తు చేయండి అన్నాడు కదా, మరి అదే రాహుల్ గాంధీకి ఒక సలహా ఇవ్వచ్చుగా. రాహుల్ గాంధీ డిక్లరేషన్ మీద సంతకం చేస్తే మంచిగా దర్యాప్తు జరిగేది, ఆయన మీద కూడా నమ్మకం ఉండేది ప్రజలకి అని చెప్పొచ్చుగా. వీళ్ళంతా ఒకటే, వీళ్ళందరూ ఒక గూటికే చెందుతారనమాట, ఒక గూటి పక్షులే వీళ్ళంతా కూడా. బయటికే ఎడ్యుకేషన్ పర్సన్స్ గా కనిపిస్తారు కానీ ఆ లోపల జీన్స్ అంతా ఒక్కటే, ఎక్కడా మారవేలకి.